ఇంకోటి గతంలో 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేయలేదు. ఎందుకని? భూ సమీకరణ ఇదంతా. ఇప్పుడు కూడా భూ సమీకరణ వివాదాలు ఉన్నాయి, ఎన్ని పరిష్కరించుకోవాలి. రెండవది ఫస్ట్ ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే అసలు ఏ రాజధాని లేదు కాబట్టి ఏదో ఒకటి ముందు తగలెట్టనిండ్రా బాబు అంటున్నారు ప్రతి ఒక్కరు. అంతేగాని పూర్తి అయిపోయిన తర్వాత వాటి నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు తిట్టారు, చంద్రబాబు గారు చెప్పినట్టు. ఆ తర్వాత ముందు సావనీయండ్రా అన్నారు. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ రాజశేఖర రెడ్డి చేతికి పోయింది. ఇప్పుడు ఎక్స్పాన్షన్ రేపు జగన్మోహన్ రెడ్డి చేతికి పోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు 12 కిలోమీటర్లు అనుకున్నాడండి. దాని పేరు ఏమంటారు, మన అవుటర్ రింగ్, ఓఆర్ఆర్ 12 కిలోమీటర్లు అనుకున్నాడు. శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ అనుకున్నాడు. కానీ ఏది స్టార్టింగ్ కూడా చేయలే. చర్చలు జరిగినాయి, ప్రతిపాదనలే జరిగినాయి. ఇక నేను లేకపోతే ఏం కాదన్నాడు ఆయన. రాజశేఖర రెడ్డి వచ్చాడు, 60 కిలోమీటర్లు చేశాడు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన హయాంలోనే శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే ప్రారంభించాడు. జరిగింది కదా, ఆగిందా ఎక్కడన్నా అభివృద్ధి? అట్లాగే ఇక్కడ కూడా అభివృద్ధి ఆగదు. అమరావతి ఏం ఆగదు, ఎవడు లాక్కెళ్ళడు, ఎవడు తీసుకెళ్ళడు. కాకపోతే ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉంటే 1,00,000 కోట్ల లక్షల కోట్ల 29 గ్రామాల్లో పోస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటే దాని బడ్జెట్ సగానికి సగం తగ్గించి ఈ మిగతా ప్రాంతాలంటే ఖర్చు పెడతాడు. అది తేడా. ఇప్పుడు జనాలు ఏం కోరుకోవాలి? 1,00,000 కోట్లతో 29 గ్రామాలు బాగుపడాలా, లేకపోతే విజయవాడ గుంటూరు ఇదంతా కలిపి ఒక మహానగరం కావాలని జనం తెలుసుకోవాలి. డెవలప్మెంట్ అంతా అమరావతి నుండే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది. అదే డెవలప్మెంట్ రేపొద్దున ఆగిపోద్దా, అక్కడికక్కడ నిలిచిపోద్దా? ఏం స్టార్ట్ అయింది అక్కడ? అంటే వాళ్ళు కట్టే నిర్మాణాలు, నిర్మాణం డెవలప్మెంట్, బిల్డింగ్లు, నిర్మాణం అనేది